ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత గిరిజన మైనారిటీలను అణచివేసే దిశగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండ మల్లికార్జున అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్ జిల్లాలోని శనేబార గ్రామంలో పార్కులో అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో ఘర్షణ పడుతున్న నేపథ్యంలో సురేష్ అనే విద్యార్థి పరీక్ష రాసి ఇంటికి వస్తుండగా పోలీసు కార్పులో మరణించడం జరిగింది. అతని యొక్క దేహాన్ని ఎలాంటి ప్రభుత్వ ఫార్మాలిటీ పూర్తి చేయకుండా బదిలీ చేయడం జరిగిందని, సాక్ష్యాలను లేకుండా చేయడం వల్ల గతంలో హత్రాస్లో జరిగిన సంఘటనలను మాదిరిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నరాజు, రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బుజ్జి తదితరులు బాగున్నారు. ఓకే. మొన్న ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో బెలాయ్సర్ అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో, పార్కు దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణ సద్దు చేసే క్రమంలో సుమేష్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాసి అతను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ మరణించిన అబ్బాయిని ప్రభుత్వం తరఫున పోస్ట్ మార్టం కానీ ఎలాంటివి చేయకుండా హరీబురీగా బరీలు చేయటం అనేది పోలీసుల యొక్క నిరంకుశత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ ఎస్సీ దళిత విద్యార్థిని చంపేయటం జరిగింది. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్లో గతంలో హత్రాస్లో జరిగిన సంఘటనలాగా సాక్ష్యాలని, దళితులపై జరిగిన సంఘటనల్ని, సాక్ష్యాలను రూపుమాపే క్రమంగా అదేవిధంగా మళ్ళీ దీన్ని పాటిస్తూ ఉంది. యోగి ఆదిత్యనాథ్ రాజ్యాధికారం తీసుకున్న తర్వాత ఆ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీస్ వాళ్ళందరి మీద కూడా ఇలాంటి దాడులు పునరావృతం జరుగుతూనే ఉన్నాయి. అవి మీడియాకు రాకుండా కాపాడుకునే క్రమంలో వాళ్ళు చేసే హంగామా అట్లా ఇట్లా ఉండలేదు. అలాగే ఒక దళితుల్ని, పిల్లోడిని చంపి సాక్ష్యాలు లేకుండా చేయటం అనే క్రమం అనేది హేయనీయమని, ఉత్తరప్రదేశ్లో మత మౌఢ్యాల్ని తయారు చేసి, మత మూర్ఖుల్ని తయారు చేసి, అంబేద్కర్ విగ్రహాన్ని కానీ, అంబేద్కర్ గురించి మాట్లాడినా కానీ వాళ్ళని చావగొట్టే ప్రయత్నం చేస్తుందని ఉత్తరప్రదేశ్లో. అందుకనే ఆదిత్యనాథ్ ఇమీడియట్లీగా రాజీనామా చేయాలని, అతనికి పదవికి అర్హుడు కాదని చెప్పని మతాన్ని మేదేసుకొని తతిమ మతాలన్నింటినీ అణచివేతం ధోరణిగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతున్నాడని, ఈ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ప్రతి ఆల్ ఇండియా ఎస్సీసీఎల్ అధ్యక్షుడైన రోహిత్ గారు, అలానే రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ అయిన సాకే శంకర్ గారి ఆదేశాల మేరకు నేను ఉద్దండి మల్లికార్జున రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న జరిగిన హింసల్ని, వాటన్నిటిని, గతంలో జరిగిన హింసలన్నింటినీ కూడా ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి అక్కడ ఉన్న అధికారులు చేసిన మోసాలను కానీ, అధికారులు ఆ పిల్లవాడి విషయంలో సహకరించకపోవటం కానీ, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి అధికారులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని, వాళ్ళని శిక్షించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళుతూ ఉన్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద, ఆదివాసుల మీద, క్రిస్టియన్స్ మీద, ముస్లిం మీద అతి భయంకరమైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. అయినా కేసులు లేవు. మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని జరుగుతున్న క్రమంలో, అక్కడ జరుగుతున్న ఘర్షణలో పోలీసులు ఒక విద్యార్థిని కాల్చి చంపారు. 10th క్లాస్ విద్యార్థిని. ఆ అబ్బాయికి ఏమీ తెలియదు. స్కూల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో పోలీసులు చంపారు. అయ్యా ఆదిత్యనాథ్ గారు, మీరు బీజేపీ గుజరాత్ ఫార్ములాని ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తున్నారు. గుజరాత్లో ఫార్ములా వల్ల హత్యలు చేయండి, మానభంగాలు చేయండి, ముస్లింలు, హిందువుల్ని, ఆదివాసులను చంపేయండి, అప్పుడు కానీ మళ్ళీ 3 సార్లు ముఖ్యమంత్రి అవుతామని యూపీ ఆదిత్యనాథ్ తీసుకున్న పాలసీ గుజరాత్ పాలసీ.
దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. అయ్యా మీరు మాట వినకపోతే ఏసీబీ, మళ్ళీ మీ పార్టీలోకి రాకపోతే జేసీబీ అనే విధానంతో ఏసీబీ జేసీబీ అని పెట్టి ఇల్లు కోల్చడం, దళితుల్ని వాళ్ళ హత్య చేయటం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, అలా కాకుండా మళ్ళీ వాళ్ళు ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళ మీద ఏసీబీ దాడులు చెప్పి ఈ రెండు పాలసీలు ఉత్తరప్రదేశ్లో అమలు అవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక్క నిమిషం ఆగు. సీను ఫోన్ చేసిందా? సీను ఫోన్ చేశాడు, రమ్మన్నాడు కానీ 10 గంట పోయిందా.